హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన M1లోని లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి R23 రెగ్యులేషన్కి సంబంధించిన యూనిట్ 1లోని మ్యాట్రిసెస్ దానికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ బై నార్మల్ ఫామ్. ర్యాంకుని కనుక్కోవాలి నార్మల్ ఫామ్ని ఉపయోగించుకొని. నార్మల్ ఫామ్కి ఇంకొక పేరు కెనోనికల్ ఫామ్ అని కూడా చెప్పచ్చు. ఓకే, సరే మరి ఎలా చేయాలో ఒకసారి రఫ్లో చెప్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, మరి ర్యాంకుని కనుక్కోవాలి అంటే ఫైనల్గా మనం నాన్ జీరో రోస్ని ర్యాంక్ అని డిఫైన్ చేసేస్తాం. ద నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈజ్ కాల్డ్ ర్యాంక్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్. నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయో దాన్ని ర్యాంక్ అని చెప్పేయచ్చు. ఓకే, సరే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోలో అన్ని జీరోలుగా ఉంటే ఆ రోని మనం జీరో రో అని చెప్పచ్చు. దీన్ని జీరో రో అంటాం. అన్ని జీరోలు ఉండాలి. జీరో కాకుండా వేరే ఎలిమెంట్ ఏదైనా ఉండనివ్వండి, దాన్ని నాన్ జీరో రో అని చెప్పచ్చు. నాన్ జీరో రో. ఎస్, మరి ఒక్కసారి దీనికి ర్యాంక్ ఎంతనో ఒకసారి డిసైడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వచ్చింది అనుకోండి, మనం ఆపరేషన్ చేసిన తర్వాత నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి సార్. ఇదొక నాన్ జీరో రో, ఇదొక నాన్ జీరో, కాబట్టి ర్యాంక్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే 2 అవుతుంది. సరే, ఇది అన్నమాట. మరి ఇప్పుడు మనం నార్మల్ ఫామ్ అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. నార్మల్ ఫామ్లో మనం రోస్ని కాలమ్స్ని రెండింటిని ఆపరేట్ చేస్తాం. వీ హ్యావ్ టు ఆపరేట్ బోత్ రోస్ అండ్ కాలమ్స్ ఇన్ నార్మల్ ఫామ్. అది ఎక్లాన్ ఫామ్ అనుకో, ఓన్లీ వీ హ్యావ్ ఆపరేట్ రోస్. ఓకే, రోస్ని మాత్రమే ఆపరేట్ చేస్తాం ఎక్లాన్ ఫామ్లో. మరి నార్మల్ ఫామ్లో రెండింటిని ఆపరేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మీ పాసిబిలిటీ ఏంటంటే నార్మల్ ఫామ్లో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1గా చేసుకొని మిగిలినవన్నీ జీరోలుగా చేసుకోండి, పాసిబుల్ అవుతే. ఓకే, ఎస్, మరి చూద్దాం. ఫస్ట్ నేను R1ని ఉపయోగించుకుని దీన్ని ఏమంటామంటే R1, R2, R3 రోస్ని ఆపరేట్ చేస్తాను నేను. ఫస్ట్ చూడండి, R1ని ఉపయోగించుకొని అంటే 1ని ఉపయోగించుకొని R2, R3 ప్లేస్లో 0 చేయాల. ఓకేనా, ఇది R1, R2, R3. నెక్స్ట్ R2ని ఉపయోగించుకొని అంటే ఇక్కడ 2ని ఉపయోగించుకొని R2, R3ని 0 చేయాలి. మళ్ళీ చివరిలో మనం ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1గా చేయాలంటే డివైడ్ చేసేస్తాం, R1/2 C1/2 అట్లా. ఓకే, కాబట్టి నెక్స్ట్ R2ని ఉపయోగించుకొని R1ని R3ని 0 చేయాలి. అదేవిధంగా R3ని ఉపయోగించుకొని R1ని 0 చేయాలి. ఆల్రెడీ R2లో 0 ఉంది. ఓకే, సో ఇలా చేశాక మనం ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ 1 వచ్చేలాగా చేయాలి, అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేలాగా చేయాలి. మరి చూద్దాం, ఇక్కడ 1 రావాలి. సో R1/2 అంటే 1, R2/3 అంటే ఇక్కడ 1 వస్తుంది, R3/3 అంటే 1. ఓకేనా, ఒక్కొక్కసారి ఇక్కడ 2 రాకుండా 0లు వస్తాయి. ఎస్, మరి చూద్దాం ఎలా చేయాలో. మీరు ఇంటర్లో గాస్ జోర్డన్ మెథడ్ చేసింటారు, సో ఫస్ట్ ఇయర్లో 1Aలో. మరి అదేవిధంగా ఇక్కడ మనం ఆ మెథడ్ని యూస్ చేసి చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని క్యాపిటల్ ఏ అనుకుంటున్నా. లెట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3 1 1 3 0 4 6 2. ఓకే, సో ఇప్పుడు మనం ర్యాంక్ని కనుక్కోవడానికి రోస్ని కాలమ్స్ని ఆపరేట్ చేస్తాము అనే పాయింట్ని రాస్తున్నాం. To find the rank of the matrix, to find the rank of the matrix, ర్యాంక్ని కనుక్కోవడానికి మనం రోస్ని కాలమ్స్ని రెండింటిని ఆపరేట్ చేస్తాం నార్మల్ ఫామ్లో. ఓకే, reducing the given matrix, the given matrix
into normal form by using row and column operations. By using row and column operations. ఓకే, రో కాలం ఆపరేషన్స్ని ఉపయోగించి ర్యాంకుని డిసైడ్ చేస్తాం. ఎస్, ఇప్పుడు చూడండి, మనం R1ని ఉపయోగించుకుని R2 R3ని 0 చేయాలి. ఓకే, ఫైనల్గా మన టార్గెట్ చూడండి, ఫస్ట్ అంటే ఈ 2ని ఉపయోగించుకుని 1 ప్లేస్లో 0, 4 ప్లేస్లో 0 చేయాలి, ఇలా చేయాలి. ఓకేనా? సరే, మరి నేను చెప్పే సింపుల్ టెక్నిక్ చూడండి. ఫస్ట్ నువ్వు దేన్ని 0 చేయాలి? ఏ రోని? R2ని R3ని. కాబట్టి అది రాసుకో ఫస్ట్. చూడండి, R2 రాస్తున్నా, ఇంప్లైస్ ఆర్ గివ్స్, ఇదే ఇక్కడ రాసేయండి. ఈ R2నే ఇక్కడ రాసేసేయండి, ఒక లైన్ స్పేస్ వదిలేసి. ఎందుకంటే ఇక్కడ 1 2 4 అట్లా వస్తుంది, నంబర్ కాన్స్టెంట్ నంబర్ వస్తుంది, అందుకోసం. ఇలా ఈ మెథడ్ చేసేటప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి, మైనస్ పెట్టుకోవాలి. ఓకేనా? ఎస్, అదే విధంగా ఇక్కడ దేన్నైతే ఉపయోగిస్తున్నావు దాన్ని రాసుకో. దేన్ని ఉపయోగిస్తున్నావు? R1ని యూజ్ చేసేదాన్ని అక్కడ రాసుకోవాలి, స్పేస్ వదిలే. ఇక్కడ కూడా ఏదైనా నెంబర్ 2 4 రావడానికి. నెక్స్ట్ R3ని 0 చేయాలి. ఓకేనా? R3ని చేయాలి. సో మరి R3 ఇట్లనే రాసుకోండి, సబ్ట్రాక్షన్ చేయండి, యూజ్ చేసేది ఇక్కడ రాసుకోండి. ఎస్, ఇప్పుడు ఈ ప్లేసెస్లో ఏమొస్తాయో ఒక్కసారి చూద్దాం, రఫ్లో చూద్దాం. ఓకే, సరే, ఇప్పుడు R1 రాసుకోండి ఫస్ట్. R1 ఏంటి? 2. R2 అంటే 1 అని. ఒక్కొక్కసారి మనం ఒకదాన్నే 0 చేయాలి. ఓకే, రెండింటిని ఒకేసారి 0 చేయలేము. మరి ఇప్పుడు చూడండి, R1ని ఉపయోగించుకుని R2ని 0 చేయాలి. సో నేను చెప్పే టెక్నిక్ చూడండి, దేన్నైతే ఉపయోగిస్తున్నావు ఇక్కడ? R1ని. R1లో ఎవరు కాన్స్టెంట్? 2, దానితో క్రాస్ మల్టిప్లై చేయి. ఓకే, దేన్నైతే యూజ్ చేస్తున్నావు ఆ నెంబర్తో క్రాస్ మల్టిప్లై చేయి, అంటే 2R2 చెప్పాను, సబ్ట్రాక్షన్ చేయాలని ఈ గాస్ జోర్డాన్ మెథడ్లో. ఓకే, ఎస్, మైనస్ ఇంకా 1 into R1, 1 into R1. ఓకేనా? కాన్స్టెంట్తోని క్రాస్ మల్టిప్లై చేయాలి, దేన్నైతే ఉపయోగిస్తున్నా దాంతో క్రాస్ మల్టిప్లై చేయాలి. 2R2 మైనస్ 1 into R1. డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఈ ప్లేస్లో 0 వస్తుంది రాదు. 2 into R2 అంటే ఎంత సార్? R2 అంటే 1 కదా, మైనస్ R1 అంటే 2 సార్, 2 minus 2 0 అయిపోయింది. ఓకేనా? కాబట్టి ఈ ఆపరేషన్ని నేను ఇక్కడ రాస్తున్నా, 2R2 minus R1. మరి నెక్స్ట్ చూద్దాం, నేను R1ని ఉపయోగించుకొని R3ని కూడా 0 చేయాలి. సో R1 ఎంత? 2 అనమాట, R3 ఎంత? 4. ఎస్, మీరు గమనించండి, ఇప్పుడు నేనేం చెప్పాను? దేన్నైతే ఉపయోగిస్తున్నా దాంతో క్రాస్ మల్టిప్లై చేయి. దేన్ని ఉపయోగిస్తున్నా? R1లో కాన్స్టెంట్ 2 అనమాట, 2R3 మైనస్ సబ్ట్రాక్షన్ చేయాలి, 4R1. ఓకేనా? ఇట్లా చేయొచ్చు. అయితే నేను ఇంకొద్దిగా ఇక్కడ 2 4 నంబర్స్ కొద్దిగా పెద్దవి కదా, 1 వచ్చేలాగా చేస్తాను, 1 2. సో ఎట్లా అంటే 2 టేబుల్లో 2 1 టైము, ఇక్కడ 4 2 టైమ్స్ కట్ అవుద్ది. సో 1 2 చాలా చిన్న నెంబర్స్ కాబట్టి సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆపరేషన్ చేసేటప్పుడు R1 R3 అట్లా ఒకటే ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకే నెంబర్తో క్యాన్సిల్ అవుతే చేసేయాలి. నెక్స్ట్ మళ్ళీ R1 ఫర్ ఎగ్జాంపుల్ R4 చేయాలనుకో, R1 అది ఒకే టేబుల్లో ఉందా లేదా క్యాన్సిల్ చేసుకుని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 7 ఉంది, ఇవి ఒకే టేబుల్లో ఉండవు కాబట్టి తప్పదు, క్రాస్ మల్టిప్లై చేయాల్సింది. ఇక్కడ 2 4 ఒకే టేబుల్లో ఉన్నాయి, 2 1s 2 2 టైమ్స్. ఓకేనా? కాబట్టి సో ఇప్పుడు మీరు దీన్ని తీసుకోండి, ఇది క్లోజ్ చేసుకొని. ఎస్, ఇప్పుడు ఉపయోగించేది దేన్ని? R1లో కాన్స్టెంట్ ఎవరు? 1. సో కాబట్టి 1 into R3 మైనస్ సబ్ట్రాక్షన్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఏముంది? 2R1. డౌట్ ఉంటే చెక్ చేసుకో, ఈ రెండు ఒకటే, మీరు ఇది ఆపరేషన్ చేసినా ఇది చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఎస్, మరి చూడండి, R3 అంటే ఎంత సార్ అంటే 4 మైనస్ 2 into R1 అంటే 2. సో 4 minus 4 0 అవుతుంది. ఓకే, ఎస్, కాబట్టి 2 మనం ఏం చేయొచ్చు, ఏం చెప్పాను? సో 1 into R3 మైనస్ 2R1, అదే ఇక్కడ రాశాను. ఓకేనా? ఎస్,
ఇప్పుడు కొత్త మ్యాట్రిక్స్ వస్తుంది మనకి. ఓకే. సో, ఇక్కడ మ్యాట్రిసెస్‌లో దీన్ని ఈజ్ ఈక్వలెంట్ టు అంటుంటాం ఈ సింబల్‌ని. యెస్. ఇప్పుడు నువ్వు దేన్ని ఆపరేట్ చేశావు? ఏ రోని ఆపరేషన్ చేశావు? R2ని, R3ని. R1 రోని చేయలేదు. ఆ R1 రోని అలానే రాసేయి. సో, 2, 3, 1. ఓకే. ఇప్పుడు R2 రోని ఏం చేశానో చూద్దాం. రఫ్‌లో జాగ్రత్తగా చేయండి. ఇదంతా మీరు ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా చేయకుండా పక్కన రఫ్‌లో చేసి పెన్సిల్‌తో మళ్ళీ నీట్‌గా మీ బుక్‌లెట్‌లో రాయండి. మరి చూద్దాం ఇక్కడ R2 అంటే ఏంటి? ఫస్ట్ R2ని 2తో మల్టిప్లై చేయి. R2 రో రాసుకో. R2 అంటే 130. అయితే దాన్ని 2తో మల్టిప్లై చేయి డైరెక్ట్‌గా. ఏంటి 2 × 1 2, 2 3 జా 6, 2 × 0 అంటే 0 అవుతుంది. R2 రోని ఏం ఆపరేషన్ చేశానంటే 2R2 - R1 అంటే R2 రోని 2తో మల్టిప్లై చేసి మళ్ళీ R1 రోతో సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా? యెస్. కాబట్టి ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా. R2 రోని 2తో మల్టిప్లై చేయి. 2 1s 2, 2 3 జా 6, 2 × 0 అంటే 0 అవుతుంది. అదేవిధంగా R1 రో రాసేసేయి. 2 3 1. యెస్. ఇప్పుడు ఈ రెండిటిని ఏం చేయాలి? మిడిల్‌లో సింబల్ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఒకవేళ మైనస్ ఉందనుకో అది ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం లేదంటే ప్లస్ మైనస్ అవుద్ది, ప్లస్ మైనస్ అవుద్ది, ప్లస్ మైనస్. ఓకే. ఇప్పుడు +2 - 2 క్యాన్సిల్ 0 అవుతుంది. 6 - 3 అంటే +3 అవుతుంది. 0 - 1 సార్ అంటే -1. కాబట్టి సో 0 3 - 1. ఓకేనా? సరే. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? R3ని ఆపరేషన్ చేశాను కదా! ఏం చేశాను? ఫస్ట్ R3 రోని రాసుకో. ఈ మ్యాట్రిక్స్‌లో 4 6 2. నెక్స్ట్ ఏం చేయాలి? R1ని 2తో మల్టిప్లై చేసుకో. R1ని 2తో చెప్పు. 2 × 2, 2 3 జా 6, 2 1s 2. యెస్. ఇప్పుడు ఏం చేయాలా? సబ్ట్రాక్షన్ చేయాలా. కాబట్టి మైనస్, మైనస్, మైనస్. 4 - 4 0, 6 - 6 0. కాబట్టి అన్ని జీరోలు వచ్చేసాయి సార్. ఓకేనా? యెస్. యాక్చువల్‌గా మనం R1ని ఉపయోగించుకుని R2, R3ని 0 చేయాలనుకున్నాం. చేసేసాము. కానీ ఇక్కడ కూడా జీరోలు అయిపోయాయి. యెస్. మనకి మన ప్రాబ్లమ్‌లో ఎన్ని జీరోలు త్వరగా వస్తే అంత మంచిది. ఎందుకంటే ఇంక మిగిలిన ప్లేసెస్‌లో ఈ 4 ప్లేసెస్‌లో నువ్వు 0 చేయాల. యాక్చువల్‌గా ఇక్కడ 0 రాలేదనుకోండి R2ని ఉపయోగించుకొని నువ్వు R1ని R3ని చేయాల. R3 అయిపోయింది 0. ఇంక నువ్వు చేయనక్కర్లేదు. అదేవిధంగా R3ని ఉపయోగించుకొని R1, R2 చేయాల. ఓకేనా? ఇక్కడ R3 యాక్చువల్‌గా 0 ఉంది కాబట్టి నెక్స్ట్ రోస్‌ని ఆపరేట్ చేయకుండా కాలమ్స్‌కి వెళ్ళిపోవాలి. ఓకే. యెస్. కాబట్టి జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఏం చేయాలి? R2ని ఉపయోగించుకొని R1ని మాత్రమే 0 చేయి. ఎందుకు R3ని చేయకూడదు? ఆల్రెడీ 0 కదా! ఓకే. యెస్. కాబట్టి అలా చేస్తాం. మరి టెక్నిక్స్ చెప్పాను. దేన్ని 0 చేయాలి ఇప్పుడు నువ్వు ఫస్టు? R1ని దేన్ని ఉపయోగిస్తున్నావు? R2 అది గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? యెస్. ఇప్పుడు దేన్ని 0 చేస్తున్నావు అది ఫస్ట్ రాసుకో. R1ని చేయాలి. మళ్ళీ ఇక్కడ కూడా R1ని రాసుకో. సబ్ట్రాక్షన్ చేయమని చెప్పా. యూజ్ చేసేది రాసుకో ఇక్కడ R2. యెస్. ఇప్పుడు ఒక్కసారి మనం ఇక్కడ ఈ కాన్స్టెంట్ నంబర్స్ ఏదైనా వస్తాయేమో చూద్దాం. R1 అంటే 3నే. R2 అంటే కూడా 3నే. ఒకే నంబర్‌తో ఉన్నాయి. క్యాన్సిల్ చేయొచ్చు. 3 1s 3 1s. కాబట్టి ఇది అవసరం లేదు. క్రాస్ మల్టిప్లై చేయమన్నా ఇక్కడ ఎవరిని ఉపయోగిస్తున్నాం? R2ని. కాబట్టి R2లో కాన్స్టెంట్ ఎవరు? దాని నుంచి స్టార్ట్ చేయాలి. 1 × R1 సబ్ట్రాక్షన్ చేయాలి. ఇంకా మిగిలింది కాన్స్టెంట్ ఏంటి? 1 × R2. డౌట్ ఉంటే చెక్ చేసుకో. R1 అంటే 1 మైనస్ R2 అంటే 1. 1 - 1 0. కాబట్టి ఇదే ఆపరేషన్ వస్తుంది. ఓకేనా? యెస్. ఇప్పుడు మనం దేన్నైతే ఆపరేట్ చేసామో దాన్ని ఫస్ట్ రాసుకుందాం. యెస్. చెప్పండి. నేను R1ని ఆపరేట్ చేశాను. అది రాద్దాం ఫస్ట్. R2ని, R3ని చేయలేదు కాబట్టి అవి అట్లనే రాసుకుందాం. యెస్. ఇప్పుడు ఈజీగా ఇక్కడ కాన్స్టెంట్ 2R1, 3R2 అట్లా ఏం లేవు కాబట్టి నువ్వు డైరెక్ట్‌గా R1లో నుంచి R2ని ఇది R1 గదా! ఇది R2 ఇందులోంచి తీసేసేయి. సబ్ట్రాక్షన్ చేయి డైరెక్ట్‌గా. సార్ నేను డైరెక్ట్‌గా చేయలేను సార్ అన్నప్పుడు ఫస్ట్ ఇది వేసుకొని మళ్ళీ ఇది వేసుకొని మైనస్ చేసుకుంటే సరిపోద్ది. ఎట్లైనా చేయొచ్చు. R1 - R2 2 - 0 అంటే 2నే. 3 - 3 0. 1 ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఆపరేషన్ చేయాలిగా.
-1 +1 అవుతది. అంటే 2. ఓకేనా? సార్ నాకింత రిస్క్ సార్ అంటే ఏంటంటే చూడు పక్కన వేసుకో. R1 నోట్ చేసుకో 2, 3, 1. R2 అంటే 0, 3 -1 సబ్ట్రాక్షన్ చెయ్యి నాన్న. మైనస్, మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుందనమాట. కాబట్టి 2 - 0 అంటే 2, 3 - 3 0, 1 + 1 2 అదే రాసింది. ఇక R2ని, R3ని ఆపరేట్ చేయలేదు కాబట్టి R1ని అట్లనే రాసుకో. అంటే 0, 3 -1 నెక్స్ట్ 0, 0, 0 ఓకేనా? యెస్. ఇప్పుడు ఒక్కసారి మీరు గమనించండి. R1ని ఉపయోగించుకొని R2, R3ని 0 చేశాను. R2ని ఉపయోగించుకొని R1, R3ని 0 చేశాను. నెక్స్ట్ యాక్చువల్లీ ఏం చేయాలనుకున్నాం R3ని ఉపయోగించుకొని R1, R2ని 0 చేసాం. R3నే 0 ఉంది. కాబట్టి నువ్వు 0తో దేన్ని మల్టిప్లై చేసిన 0నే. ఎందుకంటే 0తో క్రాస్ మల్టిప్లై చేయమన్నాగా. సో, అందుకోసం 0 అవుద్ది. కాబట్టి నెక్స్ట్ ఇంక రోస్‌ని చేయకూడదు మనం. కాలమ్స్‌ని చేయాలి. నార్మల్ ఫామ్‌లో స్పెషాలిటీ అదే. రోస్‌ని, కాలమ్స్‌ని రెండిటిని ఆపరేట్ చేయొచ్చు. ఓకేనా? యెస్. కాబట్టి ఇప్పుడు మీరు గమనిస్తే నెక్స్ట్ ఇది C1, C2, C3 అన్నమాట. C1 ఉపయోగించుకొని C3ని 0 చేయాల. అదేవిధంగా C2ని ఉపయోగించుకొని C3ని 0 చేయాల. సరిపోద్ది. ఓకేనా? యెస్. చెప్పాను. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1గా ఉండి మిగిలినవన్నీ 0 చేసుకో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. యెస్. ఇప్పుడు అదే లాజిక్ ఇంతకుముందు ఏం చేశామో ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తాం. చూడండి. ఇప్పుడు ఇది C1, C2, C3. ఫస్ట్ దేన్ని 0 చేయాలి మనం? C3ని. అది రాసుకోమని చెప్పా. ఓకే. C3. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా C3నే వస్తది. సబ్ట్రాక్షన్ చేయమన్నా. అదేవిధంగా దేన్ని ఉపయోగిస్తున్నాం? C1 అయిపాయే. ఇక్కడ చెక్ చేసుకో. ఈ ప్లేస్‌లో ఏమన్నా కాన్స్టెంట్లు వస్తాయా? C1 అంటే 2 అని. C2 అంటే ఎంత? C3 అంటే ఎంత? 2నే. ఒకే నంబర్‌తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. యెస్. ఇప్పుడు మీరు చెప్పండి సేమ్ లాజిక్ ఇక్కడ ఎవరిని యూజ్ చేస్తున్నాం? C1లో ఎవరు కాన్స్టెంట్ 1 దానితో క్రాస్ మల్టిప్లై చేయి. 1 ఇంటూ C3 మైనస్ 1 ఇంటూ C1. C3 అంటే 1, C1 అంటే 1. 0 వచ్చేస్తది. 1 - 1 కాబట్టి. యెస్. ఓకేనా? ఈ ఆపరేషన్ నేను ఇక్కడ అప్లై చేస్తున్నా. యెస్. ఇప్పుడు కాలమ్స్‌ని మీరు ఆపరేట్ చేసుకోవాలా. ఓకేనా? రోస్‌ని చేయకూడదు ఇప్పుడు. C3నే ఆపరేట్ చేశాను కాబట్టి C1, C2 కాలమ్స్‌ని అలానే రాసేయి. C1 కాలమ్‌లో ఏముంది? 2, 0, 0. C2 కాలమ్‌లో ఏముంది? 0, 3, 0. మరి C3ని ఏం చేశాను? C3 కాలమ్‌లో నుంచి C1ని సబ్ట్రాక్షన్ చేసేయి. ఇది C1, ఇది C3 నాన్న. ఇందులోంచి ఇది తీసేయాల. C3 నుంచి C1 2 - 2 0. ఓకే. అదేవిధంగా -1 - 0 అంటే -1నే. అదేవిధంగా 0 - 0 అంటే 0నే. ఓకేనా? సరే. సార్ నేను అలా కన్‌ఫ్యూజ్ అవుతున్నాను సార్ అంటే మీరు ఏం చేయాలంటే సెపరేట్‌గా వేసుకోండి. C3 వేయాలి ఫస్ట్. C3 ఏంటి? 2 - 1 0. C1 ఏంటి? 2 0 0. ఏం చేయాలి? మిడిల్‌లో ఏముంది? మైనస్ ఉంది. సబ్ట్రాక్షన్ చేయండి. 2 - 2 0. -1 - 0 -1 0 - 0 0. అదే కదా నేను వేసింది. ఇక్కడ అంటే నెక్స్ట్ 0 C3లో 0 - 1 0. ఓకేనా? సరే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమంటే ఇంకా C2ని ఉపయోగించుకొని C3ని 0 చేయాల. C3ని 0 చేయాల. ఓకేనా? యెస్. ఇప్పుడు నువ్వు దేన్ని 0 చేయాలి? C3ని. కాబట్టి ఫస్ట్ C3 రాసుకో. అదే విధంగా ఇక్కడ కూడా C3నే సబ్ట్రాక్షన్ చేయి. మళ్ళీ ఇక్కడ యూజ్ చేసేది రాసుకో. ఓకే. ఇప్పుడు పక్కన వేసుకో. ఇక్కడ C2 ఇది అంటే 3 అని. C3 -1. యెస్. మీరు గమనించండి. ఈ ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఉంది. దీనికి ప్లస్, దీనికి మైనస్ ఉంటే ఫార్ములాలో యాక్చువల్‌గా ఆపరేషన్ చేసేటప్పుడు మైనస్ కానీ ఇక్కడ ఉన్న మైనస్ వల్ల ప్లస్ వస్తుంది. ఓకేనా? గుర్తుంచుకోవాలి. ఓకే. ఈ రెండిట్లో ఒకదానికి మైనస్ ఉంటే ఇక్కడ మిడిల్‌లో ప్లస్. రెండిటికి మైనస్ ఉందనుకో మైనస్ ప్లస్ ఆపరేషన్‌లో మైనస్ వస్తది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 2 ప్లస్‌లున్నాయి మైనస్ వస్తది. ఆపరేషన్ అంతే కదా! 2 ప్లస్‌లో మైనస్ వస్తది. యెస్. కాబట్టి
2 అంటే 3, C3 అంటే ఎంత సార్? -1. ఇప్పుడు లాజిక్ చెప్పండి. ఇప్పుడు దేన్ని ఉపయోగిస్తున్నాం? C2ని. C2లో కాన్స్టెంట్ ఎవరు? 3. దానితో క్రాస్ మల్టిప్లై చేయి. 3C3 మైనస్ ఆపరేషన్‌లో ఉంది. ఆల్రెడీ మన ఇక్కడ మైనస్ ఉంది. మన ఇక్కడ అంటే C3లో ప్లస్ అయిపోద్ది. నెక్స్ట్ 1 ఇంటూ C2. డౌట్ ఉంటే చెక్ చేసుకో. 3 ఇంటూ C3 అంటే ఎంత? -1 ప్లస్ C2 అంటే ఎంత? 3. -3 ప్లస్ 3 ఏమైంది? 0. యెస్. కాబట్టి గమనించాలి మీరు. 3C3 ప్లస్ C2. ఓకే. మరి ఇప్పుడు న్యూ మ్యాట్రిక్స్ ఏంటో చూద్దాం. యెస్. ఇప్పుడు నేను C1ని C2ని ఆపరేట్ చేయలేదు, అలానే రాస్తున్నా. ఓకే. C1 ఏముంది? 2 0 0. C2 0 3 0. C3 కొత్త ఎలిమెంట్స్ వస్తాయి చూద్దాం. 3C3. C3ని 3తో మల్టిప్లై చేయి. 0 -3 0. C2 రాసుకో. 0 3 0. రెండిటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేయాలన్నప్పుడు డైరెక్ట్‌గా ఇక్కడ ఏ సింబల్స్ ఉన్నాయో అవే. ఓకే. 0 + 0 0. -3 + 3 0. 0 + 0 అంటే 0నే. యెస్. కాబట్టి మనం ఇలా ఫైనల్‌గా ఈ మ్యాట్రిక్స్ వచ్చేసింది. ఇంకా ఏమన్నా చేయొచ్చా కాలమ్స్? ఇక్కడ ఏదన్నా R3లో 0 ఉంది కాబట్టి చేయలేదు. ఓకేనా? సో ఇక్కడ అన్ని జీరోలున్నాయి. ఇంకా పాసిబిలిటీ లేదనమాట. దీన్ని 3ని ఇంకా 0 చేయలేము. ఓకేనా? రోస్‌ని ఉపయోగించుకొని, కాలమ్స్‌ని ఉపయోగించుకొని దీన్ని 0 చేయలేము. ఇంకా తప్పదు కాబట్టి ఇంకా ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ 1 వచ్చేలాగా చేసేయండి. ఇది C1, C2, C3. రోస్‌నైనా ఆపరేట్ చేయొచ్చు. R1 గివ్స్ R1/2. ఇక్కడ 1 వస్తది. అదే విధంగా R2 గివ్స్ R2/3. ఓకేనా? అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ప్రిన్సిపల్ డయాగ్నల్ 1 రావాలి. చూద్దాం. R1/2 అంటే 2/2 1. 0/2 0. 0/2 0. 0 బై ఎనీథింగ్ 0. R2/3 0 బై ఎనీథింగ్ 0. 3/3 1. 0 బై ఎనీథింగ్ 0. R3ని ఆపరేట్ చేయలే, అట్లనే రాసి. యెస్. నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని? 2 ఉన్నాయి. ఇది జీరో రో ఒకటి ఉంది. అంటే నాన్ జీరో రోస్ ర్యాంక్ అవుద్ది. ర్యాంక్ ఎంత? 2. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న పాయింట్ రాస్తున్నా. ఇది ఏ మెథడ్ సార్ అంటే నార్మల్ ఫామ్ అని. దిస్ ఈజ్ ఇన్ నార్మల్ ఫామ్. దిస్ ఈజ్ ఇన్ నార్మల్ ఫామ్. మరి నెక్స్ట్ ఏంటి? ద నంబర్ ఆఫ్, దేర్ఫోర్ ఒక లైన్ రాస్తున్నా. ద నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఇక్కడ ర్యాంకుని, ఒక మ్యాట్రిక్స్ యొక్క ర్యాంకుని రోతో డినోట్ చేస్తాం. ఫిజిక్స్లో వచ్చి ఉంటుంది రో. C = nu/λ అట్లా. సో కాబట్టి రో అంటాము. రో అంటుంటాం కదా, అదే అనమాట. రో ఆఫ్ A = 2 అయిపోయి. కాబట్టి మన గివెన్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎంత? 2 అనమాట. ఓకేనా? ఎస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.